Hi, hello, how are you? Welcome to our channel Learn English with Miss Neha. After a long time, మళ్ళీ నేను మీ ముందుకి లాంగ్ వీడియోతో వచ్చేసాను. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ అండ్ సపోర్టింగ్. మీ సపోర్ట్ వల్లే నేను మరికొన్ని వీడియోస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మనం కొత్తగా న్యూ టాపిక్తో స్టార్ట్ చేయబోతున్నాం. బిఫోర్ మనం ఇంగ్లీష్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి గ్రామర్లో ఫస్ట్ ఏంటంటే కైండ్స్ ఆర్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అన్నమాట. సెంటెన్సెస్ అంటే ఏంటి, దానిలో ఎన్ని కైండ్స్ ఉన్నాయి, దాని స్ట్రక్చర్ ఏంటి, దాని గురించి మనం ఈ టాపిక్లో ఈరోజు మనం నేర్చుకున్నాం. స్కిల్స్ ఆఫ్ ఇంగ్లీష్లో 4 స్కిల్స్ నేర్చుకున్నాం కదా. దానిలో మనం ఏ స్కిల్ నేర్చుకున్నా గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనుకున్నాం. గ్రామర్ వచ్చేటప్పటికి ఫ్లెక్సిబుల్, అన్చేంజబుల్. ఆ రూల్స్ అనేవి మనం ఏం మార్చలేము అనమాట. ఒక స్ట్రక్చర్ని మనం ఫామ్ చేయాలంటే సెంటెన్స్కి గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ లాంగ్వేజ్లో గ్రామర్ వల్ల మనం స్పోకెన్ అండ్ రిటర్న్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ద స్ట్రక్చర్ ఆఫ్ లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్ట్రక్చర్ బేసిక్గా 3 యూనిట్స్తో ఉంది. ఇట్ హ్యాస్ 3 యూనిట్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫ్రేజ్, సెకండ్ వన్ ఈజ్ క్లాజ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ సెంటెన్స్. సో ఈ 3 మెయిన్ యూనిట్స్ అన్నమాట లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్ని ఫామ్ చేయడానికి. సో దానిలో ఫస్ట్ వన్ వచ్చేస్తే ఫ్రేజ్. ఫ్రేజ్ మనకి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అంటే పదాలు ఉంటాయి. పదాలని కనెక్ట్ చేసుకుంటూనే మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్తాం. ఇది ఫ్రేజ్లో కూడా అంతే. ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ మేక్స్ ఇన్కంప్లీట్ సెన్స్, అంటే మీనింగ్ లేకోకుండా కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కానీ కంప్లీట్ మీనింగ్ ఉండదు. అండ్ ఇట్ డజంట్ ఇంక్లూడ్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ వర్బ్. దీనిలో సబ్జెక్ట్ అండ్ వర్బ్ అనేది ఉండదు అనమాట. ఓన్లీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. కంప్లీట్ సెంటెన్సెస్ అనేది మీనింగ్ అనేది ఉండదు. ఎగ్జాంపుల్కి వచ్చేటప్పటికి ఇన్ ద ఈస్ట్ at 9 o'clock. Next one, subject. The subject of a sentence is the person, place, thing or idea that is performing the action or being described. సో ఇక్కడ ఏంటంటే సబ్జెక్ట్ అంటే ఎవరి గురించి అయితే మనం చెప్తామో ఆ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా, దాన్ని ఒక యాక్షన్ని వాళ్ళు చేసే పని కానీ ఏదైనా కూడా డిస్క్రైబ్ చేయడాన్ని మనం సబ్జెక్ట్ అంటాం. ఈ సబ్జెక్ట్ ఎలా అంటే యూజువలీ verb కి ముందు వస్తుంది అనమాట. ఇట్ యూజువలీ స్టార్టెడ్ బిఫోర్ ద verb. The second basic unit, class. Here also we have a group of words contain a verb but they don't give a complete meaning. ఇదిలో కూడా మనకి గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, వర్బ్ ఉంటుంది కానీ కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వదు. ఫ్రేజ్ కూడా అంతే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి కానీ అక్కడ వర్బ్ అనేది ఉండదు, కంప్లీట్ మీనింగ్ ఆర్ సెన్స్ అనేది ఉండదు. క్లాజ్ లో కూడా అంతే, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి. చిన్న డిఫరెన్స్, అక్కడ ఫ్రేజ్ లో ఏంటంటే వర్బ్ అనేది ఉండదు, క్లాజ్ లో వచ్చేటప్పటికి వర్బ్ అనేది ఉంటుంది. రెండు కూడా కంప్లీట్ మీనింగ్ అనేది ఇవ్వదన్నమాట. అండ్ కమింగ్ టు ద ఎగ్జాంపుల్, ఇక్కడ చూస్తే షీ హ్యాజ్ ఏ డైమండ్ రింగ్. ఇక్కడ సబ్జెక్ట్ మీకు ముందే చెప్పాను కదా, ఏదైతే మనం డిస్క్రైబ్ చేస్తామో పర్సన్, ప్లేస్, థింగ్ అని దాని గురించి అయితే యాక్షన్ చెప్తామో అది సబ్జెక్ట్ అవుతుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ ఏంటంటే షీ. సో ఇక్కడ వర్బ్ తో వచ్చింది కాబట్టి ఇక్కడ నుండి మనం చూసుకుంటే ఇది ప్రెడికేట్. షీ వచ్చేటప్పటికి సబ్జెక్ట్ అండ్ రిమైనింగ్ ఏదైతే ఈ సబ్జెక్ట్ ని డిస్క్రైబ్ చేస్తుందో అది ప్రెడికేట్ అంటాం అనమాట. అండ్ ప్రెడికేట్ అంటే ఈ సబ్జెక్ట్ ని డిస్క్రైబ్ చేస్తుంది. సో ఈ క్లాజెస్ లో కూడా మనకి 2 టైప్స్ ఉంటాయి, మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్ అన్నమాట. సో అది నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ సెంటెన్స్ లోకి వెళ్తే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం బేసిక్ యూనిట్స్ చెప్పుకుంటున్నాం కాబట్టి క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, డిఫరెన్స్ అనేది ఒకసారి మైండ్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి సెంటెన్స్. థర్డ్ యూనిట్ సెంటెన్స్. ఏ సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్. ఈ సెంటెన్స్ మాత్రమే మనం కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తుంది అనమాట. ఫ్రేజ్ లో కానీ క్లాజ్ లో కానీ మనకి కంప్లీట్ సెన్స్ ఆర్ కంప్లీట్ మీనింగ్ అనేది ఉండదు. ఒక దానిలో వర్బ్ ఉండదు, ఇంకో దానిలో వర్బ్ ఉంటుంది కానీ కంప్లీట్ మీనింగ్ అనేది ఉండదు. ఇక్కడికి వచ్చేటప్పటికి సెంటెన్స్ లో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటాయి, కంప్లీట్ సెన్స్ అనేది అంటే కంప్లీట్ మీనింగ్ అనేది
మనకు ఉంటుంది. దాన్నే మనం ఏమంటామంటే సెంటెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే షీ గోస్ టు స్కూల్ డైలీ, ఇప్పుడు ప్రతిరోజు స్కూల్కి వెళ్తుంది. సో ఆఫ్టర్ 3 బేసిక్ యూనిట్స్ తర్వాత మనం మెయిన్ టాపిక్ లోకి వచ్చేద్దాం, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. ఇక్కడ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అనేవి మనకి 4 టైప్స్ ఉంటాయి. కైండ్స్ ఆఫ్ టైప్స్ లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్, సెకండ్ వన్ వచ్చేటప్పటికి ఇంపరేటివ్ సెంటెన్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఇంటరాగేటివ్ సెంటెన్స్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో నెక్స్ట్ మనం ఫస్ట్ దాని నుండి స్టార్ట్ చేద్దాం అనమాట, డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్. నెక్స్ట్ ఫస్ట్ వన్ డిక్లరేటివ్ ఆర్ అసర్టివ్ సెంటెన్స్. These sentences make a declaration in the form of a statement, opinion, a suggestion, a proverb or a universal truth. అంటే ఇది డిక్లేర్ చేస్తుంది అనమాట, ఒక స్టేట్మెంట్ ని కానీ లేకపోతే ఒపీనియన్ ని కానీ సజెషన్ ని కానీ యూనివర్సల్ ట్రూత్ ని కానీ ప్రోవర్బ్ ని కానీ. ఇది పాజిటివ్ ఆర్ నెగిటివ్ రెండింటిని చెప్తుంది. బట్ దిస్ సెంటెన్స్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్. ఫుల్ స్టాప్ తో ఈ సెంటెన్స్ అనేది ఎండ్ అవుతుంది అనమాట. అదేంటిది? Declarative or assertive sentence. Now we are going to learn the examples of declarative and assertive sentence. Examples of declarative sentence or assertive sentence. First one, the student is going to classroom. This simple statement anamata, student classroom ki veltunadu. Second one వచ్చేటప్పటికి డిక్లేర్ చేస్తున్నాం, he is a good comedian. అతను మంచి కమేడియన్ అనమాట. ఇక్కడ డిక్లేర్ చేస్తాం అనమాట, స్టేట్మెంట్ ఇచ్చేసాం. నెక్స్ట్ థర్డ్ వన్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సన్ ఎప్పుడు కూడా ఈస్ట్ లోనే రైజ్ అవుతుంది కాబట్టి ఇది యూనివర్సల్ ట్రూత్, ఇది మార్చడానికి లేదు. సో దీన్ని కూడా మనం అసర్టివ్ డిక్లరేటివ్ లో చెప్తాం. ద ఫోర్త్ వన్ ఈజ్ ప్రోవర్బ్. బార్కింగ్ డాగ్స్ సెల్డమ్ బైట్. అంటే మొరిగే కుక్కలు అరుదుగా కరుస్తాయి ఆర్ కొరుకుతాయి. సో అది ప్రోవర్బ్ అనమాట. ఈ ప్రోవర్బ్స్ కానీ ఇవన్నీ కూడా మనం దేనిలో ఏ కైండ్స్ ఆఫ్ సెంటెన్స్ లో చెప్తామంటే అసర్టివ్ ఆర్ declarative sentence. So and the ending we will have the full stop. Next, second kind of sentence is imperative sentence. Second one, imperative sentence. This sentence expresses an order, command, advice, request, suggestion and proposal. This may end with full stop or exclamatory mark depending on imperative word. సో ఇంపరేటివ్ వర్డ్ ని బేస్ చేసుకుని ఫుల్ స్టాప్ తో గానీ ఎక్స్క్లమేటరీ మార్క్ తో గానీ ఈ సెంటెన్స్ ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఎండ్ అవుతుంది అనమాట. ఎగ్జాంపుల్స్ లో చూస్తే మనకి ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి కమాండ్ తీసుకుందాం, అంటే ఇది ఖచ్చితంగా ఇలా చెయ్యి, గెట్ అవుట్ అనేది ఒక కమాండ్. నెక్స్ట్ సెకండ్ వన్, ఆల్వేస్ స్పీక్ ట్రూత్, ఒక అడ్వైస్, ఎప్పుడు నిజమే మాట్లాడాలి, నిజాయితీగా ఉండాలి అని చెప్పేటప్పటికి. థర్డ్ వన్ వచ్చేటప్పటికి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ బీ కైండ్, సో అందరితో కైండ్గా ఉండమని. ఫోర్త్ వన్ వచ్చేటప్పటికి లెట్స్ గో టు ద పార్క్, ఒక సజెషన్, మనకు పార్క్ వెళ్దామా ఇలా. సో ఈ కైండ్స్ ఇవన్నీ వచ్చేటప్పటికి మనం ఇంపరేటివ్లో నేర్చుకుంటాం. అవేంటంటే కమాండ్, ఆర్డర్, రిక్వెస్ట్, ప్రపోజల్, సజెషన్. ఇది సెకండ్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ అన్నమాట. Third kind of sentence, interrogative sentence. These sentences ask questions. So that questions are based on WH questions or yes or no type questions anamata. So here the sentence end with a question mark. So interrogative sentence lo question mark tho sentence anedi end avutundi. Example, what is your name? Are you feeling well? So WH questions or yes or no questions అనేవి మనం ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో చూస్తాం, కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఫ్రమ్ ద కైండ్స్ ఆఫ్ సెంటెన్స్, దట్ ఈస్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. నౌ ద లాస్ట్ వన్ ఫ్రమ్ ద కైండ్స్ ఆఫ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో దిస్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ ఎక్స్ప్రెస్ ద స్ట్రాంగ్ ఎమోషన్, ఫీలింగ్స్ such as joy, surprise, wonder, etc. And this usually ends with exclamatory mark. So exclamatory mark తో exclamatory sentence అనేది ఎండ్ అవుతుంది. exclamatory mark అంటే అది. And coming to the examples, oh my god, it is raining. సో ఇక్కడ ఏంటంటే సడన్ గా సడన్ గా వర్షాన్ని పడుతుంటే అక్కడ మనం సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యాం. నెక్స్ట్ వన్, వాట్ ఎ బ్యూటిఫుల్ సీన్. సో ఇక్కడ ఆ సిట్యువేషన్ ఎలా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. సో వండర్ గా.
సో ఇట్లా సడన్ ఫీలింగ్, సడన్ ఎమోషన్స్, సడన్ సర్ప్రైజ్, వండర్స్ని మనం ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో చెప్తాం. సో దీస్ ఆర్ ద 4 kinds of sentences or types of sentences. The first one is declarative or assertive, and second one is imperative, and third one is interrogative, and fourth one is exclamatory sentence. So based on these kinds of sentences, we will going to learn the further topics. Thank you for watching our channel. చాలా మంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ ఆల్సో లైక్ ద ఛానల్ అండ్ ఆల్సో షేర్ ద ఛానల్. అండ్ మీ అమూల్యమైన కామెంట్స్ని కూడా మాతో షేర్ చేయండి. ఎలా ఉంది ఏంటి మీ ఒపీనియన్ తెలుసుకోవడం కూడా, ఫీడ్బ్యాక్ తెలుసుకోవడం కూడా నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్.